హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్వీట్ రెసిపీ స్వతంత్ర దినోత్సవం కాబట్టి పిల్లలకి స్వీట్ ఏదో ఒకటి చేయాలనుకున్నాను. పల్లిపట్టి అండ్ పల్లిపట్టితోని ఇంకో 2 ఐటమ్స్, పల్లిపట్టి లడ్డూలు అండ్ పిల్లలకి చెంచాల చింతపండు వస్తుంది కదండి, అలా పల్లిపట్టి లాలీపాప్స్ లాగా ఇలా చేశాను. చూడండి, నేను ముందుగా కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకున్నాను. ఇలా పల్లీలు వేసుకొని వాటిని చక్కగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే లోపల పల్లీలు అనేది మనకి ఉడకదు. అలాగే చిన్నగా గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల పల్లీలు కూడా చాలా చక్కగా కుక్ అవుతుంది. మనము పల్లి పట్టి తింటుంటే కూడా పల్లి అనేది కుక్ అయినట్టు తొందరగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు 2 కప్స్ దాకా నేను బెల్లం తురుము తీసుకున్నానండి. మీరు తురుముకున్నా సరే జస్ట్ మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఇలా ఉండలాగా ఉంటే అదే కరిగిపోతుంది. తీసుకున్నాను. పాత బెల్లం అనేది ఎక్కువ దొరకలేదు, ఇప్పుడు కొత్త బెల్లమే దొరికింది. ఆ బెల్లంతోనైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది చక్కెర బెల్లం కాబట్టి మనకు వాటర్ లైట్గా వేసుకొని తీగ పాకం అనేది వచ్చిందాకా మరిగించుకోవాలి. చూడండి, మంచి నురగలు వస్తున్నాయి. ఇది అనేది మనము తీగ పాకం తెలవాలని అనడానికి వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ ఒక చిన్న ప్లేట్లో వేసుకొని కొద్దిగా అంతా ప్లేట్లో వేసుకొని ఒక 2 చుక్కలు వేసుకున్నాం అనుకో బెల్లం పాకము. ఇలా తర్వాత స్ప్రెడ్ చేయండి. ఉండలాగా వస్తే ఓకే. మా పిల్లలు ఆగుతలేరు అనేది చూపించలేను మీకు. ఇలా చేసుకున్న తర్వాత మనం బియ్యం పెట్టుకున్న పల్లీలు అనేది మొత్తం నేను ముందుగానే తొక్క తీసేసుకున్నాను, ఇట్లా పొట్టు. ఇప్పుడు తీగ పాకం వచ్చింది బెల్లము, అందుకే వేసుకున్నాను నేను. ఇలా చక్కగా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మగ్గిస్తున్నాను నేను. మగ్గించేసి కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్లో మనము పేపర్ ఉందనుకోండి, ఆ పేపర్ వేసుకున్నా సరే, నార్మల్గా ప్లాస్టిక్ పేపర్ అయినా ఓకే. మనము కేక్ పేపర్ అని దొరుకుతుంది కింద అడుగున్నది, అది వేసుకున్నా సరే షీట్. ఇలా చక్కగా మంచిగా ఈ పాకం అనేది కొంచెం పల్లీల మీద కవర్ కావడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఏదైనా సాఫ్ట్ కటోరా అయినా సరే చిన్నగా మనకి ఏదన్నా ఉంటే దాంతో గట్టిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుంటే పల్లీలు అనేది మొత్తం కిందికి వెళ్ళి ఇలా పాకం చక్కగా కనిపిస్తుంది మనకు. ఇలా చక్కగా రెడీ అవుతుంది. దీన్ని కొద్దిగా అంత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే కొద్దిగా కొంచెం గట్టి కాగానే ఇలా చాక్తో చక్కగా కోసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఇబ్బంది ఉంటుంది, కొంచెం రాదు, మొత్తం ఒకేలాగా అట్టలాగా వస్తుంది. ఇరుస్తే పిల్లలు మనకు మంచిగా బిస్కెట్ రావాలంటే అలా చేసుకోవాలి. పల్లిపట్టి స్టైల్ రావాలంటే ఇప్పుడే కొంచెం ఘాట్లు పెట్టుకొని ఉంచుకుంటే చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్పూన్కి చింతపండు అండ్ లాలీపాప్స్ లాగా మన పిల్లలు ఎప్పుడు కొంటూనే ఉంటారు కదా బయట, అలా చేయకుండా కొంచెం మనమే చేసుకొని ఇంట్లో ఒక డబ్బాలో వేసుకొని నిల్వ చేసుకుంటే అవుతుంది కాబట్టి నేను పల్లిపట్టితో లడ్లు అలాగే చేసేస్తున్నాను. అండ్ చింతపండు లాగా స్టిక్స్కి స్పూన్స్ ఆల్రెడీ నేను తెచ్చుకున్నానండి, ఒక 30 దాకా వచ్చినాయి. అలా నేను 30 దాకా చేసుకొని ఒక డబ్బాలో నిల్వ తీసుకుంటాను. పిల్లలకు వేడి పైన ఉన్నప్పుడే, కొంచెం గోరువెచ్చి ఉన్నప్పుడే స్పూన్తో తీసుకున్నా సరే, మనం స్ప్రెడ్ చేసినా సరే లాస్ట్కి ఇలా అవుతాయి. చూడండి, టేస్టీ పల్లిపట్టీలు చాలా బాగా రెడీ అవుతాయి. అండ్ కొంచెం నేను యాలకుల పౌడర్ వేసుకున్నాను. మీరు కూడా ఇంకేమైనా స్వీట్లో ఇంకేమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఫాస్ట్గా చేసుకున్నాను. ఇలా చక్కగా అయిన తర్వాత వీటిని డబ్బాలో నిల్వ తీసుకున్నాను. పిల్లలు అడిగినప్పుడల్లా ఇస్తున్నాను. బాయ్.